తెలంగాణ రైస్ అయితే ఎవరికి అభ్యంతరము అందువల్ల. కానీ సమ్మిట్లు అవసరమే కాదని ఎవరు అన్నారు. పెట్టుబడులను ఆహ్వానించాల్సిందే, దానికి తగిన బ్రాండింగ్ అవసరం, ఇవన్నీ ఎవరు కాదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది మీకు ఇది ఎంత అవసరమో అది మాత్రమే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి, దానికి అవసరమైన బ్రాండింగ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి మెస్సీలు ఫుట్బాల్ ఆడడం ఆ రకమైన బ్రాండింగ్లో భాగము. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ద అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ గ్రాస్ రూట్స్లో ప్రజలు మాకు ఈ ప్రభుత్వం వల్ల సంతృప్త స్థాయిలో మెరుగయ్యామనే భావన కలగకపోతే ఇవన్నీ ఏవి పనిచేయవు. అందువల్ల ఈ పరిణామాలను ఆహ్వానించాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. పెట్టుబడులు వస్తే సరిపోదు, ఉపాధి పెరగాలి. పెట్టుబడులు వచ్చి కంపెనీలు బాగా లాభాలు పొందాయనుకోండి, డెవలప్మెంట్ బాగుంటుంది. కానీ ప్రజల జీవితాల్లో మార్పు రాదు. ప్రజల జీవితాల్లో మార్పు రాంది ప్రజలు ఓట్లేరు. అందువల్ల ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ది లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. సో ఆ చివరి పౌరునికి అందాలి. అందాలి అంటే మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్యము, నాణ్యమైన ఉపాధి, ఒక నైపుణ్యము, వారి జీవితాల్ని మార్చగలిగే ఆదాయం కలగాలి. ఇవేవి లేకుండా మన హైప్ మీదనే రాజకీయాలు నడపలేము. అందువల్ల హైప్ అవసరం. అందువల్ల పెట్టుబడులు రావడం అవసరం, పెట్టుబడులు ఆహ్వానించాల్సిందే. కానీ అల్టిమేట్గా అది ప్రజల జీవితాల్లో మార్పులు తేనప్పుడు అది రాజకీయంగా కూడా ఎదురుగాలి వీస్తుంది. ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన కన్సర్న్స్ గ్లోబల్ రైజింగ్ సమిట్తో పాటు తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ పీపుల్స్ ఇన్కమ్స్ రైజ్ కావాలి, తెలంగాణ ప్రజల ఆదాయాలు రైజ్ కావాలి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒక మైక్రో లెవెల్లో, అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో, సర్ఫేస్ లెవెల్లో పనిచేస్తాయి. గ్రౌండ్ క్షేత్రస్థాయిలో పనిచేయవు. వ్యవస్థలన్నీ కూడా సర్ఫేస్లో ఉంటాయి. సర్ఫేస్లో టింకరింగ్తో సరిపోదు. అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. డెవలప్మెంట్ ఈజ్ నాట్ మ్యాక్రో లెవెల్, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఎంత పెట్టుబడులు వచ్చింది ఒకటే ఇండికేటర్ కాదు. ప్రజల ఆదాయాలు ఎంత పెరిగాయి అన్నది రియల్ ఇండికేటర్.